జై శ్రీరామ్. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో రణస్థలం అయితే కలుస్తుందండి. రణస్థలం హైవే పైన ఎస్కేఎం గోసేవ ఆశ్రమం అయితే ఉంది. ఇంకా ఖచ్చితంగా ఈ మందిరం చూడవలసిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ మందిరంలో రాధాకృష్ణుడు ఇంకా జగన్నాథ స్వామి అయితే పూజలు అందుకుంటున్నారు. ఈ మందిరం నుంచి కిలోమీటర్ దూరంలో మనకి గోశాల అయితే ఉంటుందండి. అక్కడ కూడా రాధాకృష్ణులు పూజలు అందుకుంటారు. గోసేవకు అయితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్లో గేటు ముందు ఇలా బోర్డు అయితే ఉంటుంది. బోర్డు మీద అయితే దర్శనం వేళలు అయితే ఉంటాయండి. ఎంట్రన్స్కి రెండు వైపులా చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆ వాటర్ ఫాల్స్లో ఇంకా ఏమి పెడతారో మనకైతే తెలియదు. ఇంకా ఎంట్రన్స్లోనే రెండు ఏనుగులు ఉన్నాయి కదండి, చూడడానికి చాలా పెద్ద ఏనుగులు. ఆర్చి కూడా, ఎంట్రన్స్ ఆర్చి కూడా చాలా అందంగా ఉంది కదండి. ఇంకా గుడిలో మనం గుడి లోపలికి వెళ్ళేసరికి రెండు సింహాలు ఆహ్వానిస్తున్నట్టుగా గుడికి రెండు వైపులా రెండు సింహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి. ఇది మరి మార్బులో ఏ రాయో నాకు తెలియదు. గుడి అంతా ఈ కలర్లోనే ఉంటుందండి. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చూస్తున్నారా, మెట్ల మార్గంలో అయితే మనకి కొబ్బరి పీచుతో చేసిన కొబ్బరి మ్యాటీలు అయితే వేసారండి. ఇలాగా మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆనందం ఇంకా చెప్పలేమండి. అంత ఆనందం అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే బలరామ ఇగోటండి, గుళ్ళోనే వెంకటరామూర్తి గారు ఉన్నారు. స్వామివారి ఎదురుగానే గరుకు మంత్రులు అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇంకా చాలా పనులు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి. మరి ఇది ఎన్నో సంవత్సరంలో కట్టారో నాకైతే తెలియదు కానండి. టెంపుల్లోనైతే అన్ని దేవుళ్ళు మనకు కనిపిస్తారు. మనం గుడిలో అడుగు పెట్టగానే మనకి తులసిమాల అయితే ఒకటి ఇస్తారండి. తులసిమాలతో మనం ఏ పూస నుంచి ప్రారంభించామో తిరిగి ఆ పూస వచ్చేంత వరకు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ మనం జపం చేసుకోమన్నారు. మేము కూడా చక్కగా జపం అయితే చేసుకున్నారండి. ఇక్కడ చిన్న ప్రసాదం కూడా ఇచ్చారు. దర్శనం అయిపోయిన వెంటనే చాలా బాగుంది. వీడియోలు అయితే తీయొద్దన్నారు. మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా వాళ్ళు వాట్సాప్ అయితే ఇస్తున్నారండి. వాట్సాప్ మనం ఇచ్చేసుకున్నామంటే ఆ వీడియోస్ అన్నీ అక్కడ ఎప్పుడు ఎలాంటి టైంలో ఏ పూజలు అవుతాయి ఏంటి అవుతాయని మనకు వాట్సాప్లో అయితే చక్కగా వస్తున్నాయి. చూస్తున్నారండి, ఇక్కడ కట్టడం కూడా చాలా బాగుందండి. ఇంకా పురాతన కట్టడాల్లాగా డిజైన్స్ గట్రా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా లోనైతే బలరామకృష్ణులని రాధాకృష్ణులని అలాగే నృసింహ అవతారంలో ఉన్న స్వామివారిని మనం దర్శించుకోవచ్చండి. ఇంకా చూస్తున్నారా, నాకు ఒక వీడియో ఇవ్వడం, ఆ వీడియో అయితే మీకు పెట్టాను. ఇలాంటి వీడియోస్ ఏవి కావాలన్నా వాళ్ళు వాట్సాప్ అయితే ఇస్తున్నారు. మనం వాళ్ళని చక్కగా నెంబర్ తీసుకొని చేసుకోవచ్చండి. ఇంకా మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. గోశాలకైతే వెళ్ళలేకపోయామండి, చిన్నపిల్లలు ఎండగా ఉంది. ఇంకా కృష్ణ మందిరం కిందనే మనం జగన్నాథ స్వామిని అయితే దర్శించుకోవచ్చండి. రెండు కన్నులు పట్టవండి ఆ లైటింగ్లో. స్వామివారు చాలా పెద్ద విగ్రహాలు చూస్తున్నారండి. లోన కిందనైతే ఎంత విశాలంగా ఉందో ఈ మందిరం అంతాను. ఆ కట్టడం గట్ట అసలు చాలా హ్యాపీ అనిపించిందండి చూడడం మాత్రం. ఇంకా సరిగ్గా ఇంకా ఇది అవ్వలేదు. ఇంకోసారి ఎప్పుడు వచ్చినా సరే ఒక ఎక్కువసేపు ఉండి స్వామివారిని అయితే దర్శించుకుంటానండి. ఇంకా కిందనైతే చూస్తున్నారా, బలరామ రాధాకృష్ణులు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇంకా టెంపుల్ పైనుంచి వ్యూ అంతా చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఆర్చి కూడా చాలా బాగుంది. రోడ్డు సెంటర్లో ఉంటుందన్నమాట, హైవే రోడ్డుకి. ఈ ఎస్కేఎం గోసేవ ఆశ్రమం ఖచ్చితంగా దర్శించుకోవాలండి ఎవరైనా సరే. ఇంకా చాలా డెవలప్మెంట్ ఇంకా చేస్తున్నారంట. నాకైతే ఇంకోసారి వచ్చి ఖచ్చితంగా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటానండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.